ఒక పెద్ద సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని ఇలా నూనెలో వేయించుకుంటున్నాను. ఒక పచ్చిమిరపకాయ వేసి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. కొంచెం ఎక్కువనే వేయాలి, ఎందుకంటే నీచు వాసన వస్తుంది కాబట్టి. ఇలా మంచిగా వేయించుకోవాలి. ముందుగా కడిగి పెట్టుకున్న గుండెకాయని కూడా వేసేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. దీంట్లో వాటర్ తేలి ఇలా ఆయిల్ తేలుతుంది, వాటర్ మొత్తం ఇంకిపోయి. తర్వాత కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని యాడ్ చేసుకొని ఇలా తర్వాత వచ్చేసి పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం వేసుకొని ఇలా కలిపేసుకోవాలి మొత్తం అంతా. ఇలా మంచిగా వేయించుకోవాలి 1 నిమిషం పాటు. తర్వాత కారం వేసుకోవాలి. నేనైతే కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నాను, దీంట్లో ఎక్కువనే పడుతుందండి కారం. ఇలా మొత్తం ఇలా వేయించుకోవాలి 1 నిమిషం పాటు. ఇలా మొత్తం వేయించేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇలా వాటర్ యాడ్ చేసి మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసుకొని మూత పెట్టేయాలండి. ఒక 10 మినిట్స్ ఆగి చూస్తే ఇలా దగ్గరికి ఉడుకుతుందండి. ఆయిల్ పైన సపరేట్ అవుతుంది చూడండి. మంచిగా కలిపేసుకోవాలి. ఇలా మంచిగా దగ్గరకని ఉడికిన దాంట్లో గరం మసాలా వేసుకోవాలి. ఇలా గరం మసాలా వేసుకొని కలిపేసుకోవాలి 1 నిమిషం. ఇలా ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలండి. తర్వాత సన్నగా తరిగి కడిగేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలండి. పుదీనాను కూడా కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసుకొని 1 నిమిషం కలుపుకోవాలండి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. చూడండి, ఆయిల్ తేలుతూ మంచి ఫ్లేవర్తో ఎంత మంచిగా ఉందో అండి చూడడానికి. అంతే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది చూడండి. ఇది చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుందండి. ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో.